సృష్ట్యాదిగా భూగ్రహం మీద ఏం జరుగుతుంది అని చెప్పేసి మనం పరిశోధన చేసినప్పుడు మనకి ఎన్నో విషయాలు తెలియని విషయాలు ఎన్నని కూడా మనం చెప్పలేం. అంత సమాచారము జరుగుతూ ఉంది సృష్ట్యాదిగా. అందిన సమాచారం ప్రకారము మనం కొన్ని నిర్ణయాలైనా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎన్ని విషయాలు ఈ ప్రకృతి వైపరీత్యాలు ఒక ఎత్తు, మానవ తప్పిదాలు ఒక ఎత్తు, ఒక పద్ధతి. అంటే జంతు విశేషాలు చేసేటువంటి లయ సంబంధమైన విశేషాలు, కర్మకాండలు, ఇవన్నీ మనం పరిశోధన చేసినప్పుడు ఎంత లయమైపోయిందో, ఏ విషయాలు లయమైపోయినాయో, అదృశ్యమైపోయినాయో మనకి తెలియదు. ఏ సమాజానికి ఆదర్శంగా ఉండినవో, కొనసాగినవో, అప్పుడు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో అనేది కూడా మనకు తెలియదు. ఎన్నో చేర్పులు మార్పులు జరిగినవి. ఇంత పరిణామం జరిగినప్పటికీ కూడా ఏది ప్రమాణంగా తీసుకోవాలి, ఏది ఆదర్శంగా తీసుకోవాలి, ఏది శాశ్వతమైనటువంటి న్యాయమైనటువంటి సకల ప్రాణులకు ఉన్నతమైనటువంటి యోగ్యమైనటువంటి ఆమోదయోగ్యమైనటువంటి తీర్పు అన్నదే ఈ సిస్టంలో వీళ్ళు చెప్తూ ఉన్నారు. సర్వ ప్రాణులకు ఆమోదయోగ్యమైనటువంటి తీర్పులే అంతర్జాతీయ ప్రామాణికాలు. అంతేకాని ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క తీర్పు అనేటువంటిది ప్రామాణికం కాదు. దాన్ని సుప్రీం అనేటువంటి పదాన్ని ఉపయోగించడం కూడా ప్రామాణికం కాదు. దేశాలు ఎంత చిన్నవిగా ఉన్నవి, ఎంత పెద్దవిగా ఉన్నవి అనేటువంటిది కూడా ఈ సిస్టంలో చెప్పడం. అది చిన్నదిగా ఉండొచ్చు, ఎంతో పెద్దదిగా ఉండొచ్చు, కానీ అందులో ఆదర్శమైనటువంటి విశేషాలు ఏ విధంగా ఉన్నాయి, జరుగుతున్నవి, ప్రపంచానికి వన్యప్రాణి రక్షణకు ఏవి ఆదర్శంగా ఉంటున్నాయి, ఏవి ప్రామాణికంగా ఉంటున్నాయి అనేటువంటిది మనము ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాటిని మనం అనుసరించాల్సిన అవసరం కూడా ఉంది. విద్యా విధానంలో ఈ మార్పులు లేనంత వరకు ఈ సమస్యలు కొనసాగుతూనే ఉంటాయి. కలియుగ లక్షణాలు చెప్పేటప్పుడు కలియుగ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది మనకి చెప్పున్నారు. అందులో చెప్పినటువంటి విషయాలన్నీ కూడా యథార్థమే అని చెప్పేసి మనం గుర్తించవచ్చు. మనం అనుభవపూర్వకంగా మనము తెలుసుకోవచ్చు. కాబట్టి ఆ దోషాలు, ఆ సమస్యలుని మనం అధిగమించాలి అని అంటే ఏది పరిష్కార మార్గము అనేటువంటి విషయాలు కూడా చెప్పున్నారు. కాబట్టి ఇవన్నీ మనము ఎవరు ప్రచారం చెయ్యాలి? యోగ్యులైన వారు మాత్రమే ప్రచారం చెయ్యాలి. త్రికరణ శుద్ధి కలవారు మాత్రమే ప్రచారం చెయ్యాలి. వారికే అర్హత ఉంటుంది, యోగ్యత ఉంటుంది. ఆ యోగ్యత లేనివారు అదే ప్రచారాన్ని చేసినప్పటికీ కూడా అది ఫలవంతం కాదు. ఎందుకంటే అది పవిత్రత లేనటువంటిది. అది రెండూ ఒకటే కదా అనుకుంటారు, కానీ ఒకటి కాదు. అది ఏ శరీరంలో నుంచి, ఏ పదార్థంలో నుంచి ఒకటి వస్తున్నదో అది దాని యొక్క పదార్థం యొక్క తత్వాన్ని బట్టి, పవిత్రతను బట్టి అది పనిచేస్తుంది తప్ప మనము బజార్లో దొరికేటువంటి ఆహార పదార్థాలు, మనం ఇంట్లో చేసుకునేటువంటి ఆహార పదార్థాలు, సహజంగా దొరికేటువంటి ఆహార పదార్థాలు, ఈ మూడు కూడా ఒకే విధంగా కనిపిస్తాయి. స్థూలంగా, సూక్ష్మంగా కొంత భిన్నంగా కనిపిస్తాయి. కానీ సూక్ష్మాతి సూక్ష్మంగా ఎంతో భిన్నత్వం ఉంటుంది. ఆ పవిత్రత అనేటువంటిది, ఆ భిన్నత్వం అనేటువంటిది, ఆ ఆరోగ్య సూచి అనేటువంటిది మనం తెలుసుకోవడం చాలా కష్టం. కాబట్టి ఈ సిస్టంలో వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఏది మహాపవిత్రత అని చెప్పేసి చెప్పున్నారో సృష్ట్యాదిగా మహర్షులు, వాటిల్లో
మనకి అందిన సమాచారం ప్రకారం ప్రస్తుతం మనం చర్చించుకున్నప్పుడు ఒక ప్రామాణికమైనటువంటి మనకు తెలుస్తుంది. ఆ తెలిసినప్పుడు దాన్నే కొనసాగించడం అనేటువంటిది ధర్మం అని చెప్పేసి ఈ సిస్టమ్ చెప్తూ ఉంది.